స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ వన్ పీస్. ఈ ఇయర్ యొక్క లాస్ట్ చాప్టర్ అయితే వచ్చేసింది వన్ పీస్ చాప్టర్ 1135. ఈ చాప్టర్ ని 3 మాటల్లో చెప్పాలంటే దిస్ చాప్టర్ ఇస్ క్రేజీ, షాకింగ్ అండ్ మిస్టీరియస్. ఇంతకీ క్రేజీ ఎందుకంటే ఈ చాప్టర్ లో మనకి ఎల్డర్ జెనుత్ ని చూపిస్తారు. మనం తన హెడ్ ని చూసుకోవచ్చు. లిటరల్లీ ఎవడో కత్తే దూర్పేశాడు, బట్ స్టిల్ మనోడు ఇంకా బ్రెత్కే ఉన్నాడు. అండ్ దట్ వాస్ క్రేజీ. అండ్ షాకింగ్ వచ్చేసి మీ అందరికి ఈ పిల్ల జైంట్ ఎవరో తెలుసు, కానీ ఈ పిల్ల జైంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరో తెలుసా? ఒక జైంట్ అండ్ హ్యూమన్ అన్నమాట. ఇంతకీ వాళ్ళ మదర్ యొక్క పేరు మీకు చెప్పలా? తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. బట్ నేను ఈ ఇంట్రోలో వాళ్ళ మదర్ పేరు చెప్పను, మీరు వీడియోలోనే తెలుసుకోండి. అండ్ థర్డ్, మిస్టీరియస్. ఈ చాప్టర్ లో మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఈ అమ్మాయి యొక్క ఎబిలిటీస్ చూసిన తర్వాత హోల్ కమ్యూనిటీ షాక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మిస్టీరియస్ అమ్మాయి తన మిస్టీరియస్ పవర్స్ ని ఉపయోగించి ఒక జైంట్ నే పడగొట్టేసింది. లిటరల్లీ ఆ జైంట్ అరుస్తాడనమాట, నన్ను వదిలేయండి, చాలా నొప్పిగా ఉంది అని చెప్పి తను అంటాడు. అది చూసి పక్కనున్న జైంట్ తో పాటు వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. ఇంతకి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఇయర్ కూడా ఎండ్ అయిపోవడానికి వెళ్తుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన బానీ ఇంకా చాపర్ నుంచి. ఇక్కడ మన బానీ చాపర్ ఇద్దరు కలిసి ఒక బుక్ ని రీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బుక్ చదివేటప్పుడు వాళ్ళకి చాలా డిఫికల్టీగా ఉండిద్ది. ఎందుకంటే ఆ బుక్ లో ప్రతి ఒక్క లెటర్ చాలా పెద్దగా ఉంటాయి. ఇంకప్పుడే మన సోల్ కూడా బిబ్లాడ్ ని పరిచయం చేస్తాడు. తిను ఎవరో కాదు, ఈ లైబ్రరీ యొక్క లైబ్రేరియన్ అన్నమాట. తిను ఒక ఆవుల్. ఇప్పుడు ఇది చూసి తిను ఒక నార్మల్ ఆవుల్ అని మీరు ఫిక్స్ అయిపోమాకండి. తిన దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ ఉంది. ఆ డెవిల్ ఫ్రూట్ ని ఉపయోగించి తిను ఏ ఆబ్జెక్ట్ నైనా పెద్దగా చిన్నగా చేయగలడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ ఆవుల్ యొక్క రేడియస్ లో ఏదైనా ఆబ్జెక్ట్ గానీ ఎంటర్ అయితే దాన్ని ఈ ఆవుల్ పెద్దగా చిన్నగా చేయగలదు. కానీ ఈ ఆవుల్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన సోల్ దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఈ ఆవుల్ చాలా పాతది, కొన్ని 100 years నుంచి ఇది ఎల్బాఫ్ లోనే ఉంది. అసలు దీనికి డెవిల్ ఫ్రూట్ ఎలా దొరికింది, ఈ ఆవుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవ్వరికి తెలియదు. ఇక్కడ మన సోల్ చెప్తాడు ఈ ఎల్బాఫ్ అయితే గవర్నమెంట్ యొక్క ఐలాండ్ అయితే కాదు, అందుకనే ఇక్కడ న్యూస్ పేపర్ కూడా రాదు. బట్ సమ్ టైమ్స్ కొన్ని ఫిష్ మ్యాన్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మాకు న్యూస్ పేపర్స్ ఇచ్చి వెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మేము అవి చదవలేము కాబట్టి అవి చాలా చిన్నగా ఉంటాయి. అందుకనే మేము ఈ ఆవుల్ దగ్గరికి తెస్తాం. ఇంక ఆవుల్ న్యూస్ పేపర్స్ ని చాలా పెద్దగా చేసిద్ది. ఇంకప్పుడే మనం ఆ న్యూస్ ని చదవగలుగుతామని చెప్పి వీళ్ళు అంటారు. ఇది మొత్తం చూసి మన రాబిన్ కూడా చాలా నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యింది. ఎందుకంటే తను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద లైబ్రరీని చూసింది. సో తన హోమ్ గుర్తొచ్చింది అనమాట తనకి. ఇంకప్పుడే మన చాపర్ వచ్చి చెప్తాడు, చూడు రాబిన్, ఇక్కడ మెడికల్ కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన రాబిన్ చెప్పిద్ది, ఇక్కడ హిస్టరీకి సంబంధించిన బుక్సే ఎక్కువ ఉంటాయి, కానీ నాకు తెలిసి కొన్ని మెడికల్ కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి లుక్ అయ్యని చెప్పి తను అనేది. ఆ మాట విని మన సోల్ కూడా చెప్తాడు, అవును ఎల్బాఫ్ లో కూడా మా నేటివ్ బుక్సే ఉన్నాయి మెడికల్ కి సంబంధించినవి, అవి నువ్వు చదవచ్చు చాపర్. బట్ అన్ఫార్చునేట్లీ అవి ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము దాన్ని చిన్నగా చేయలేము అని చెప్పి ఇక్కడ మన సోల్ అంటాడు. ఈ మాట వినిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది గైస్, మేబీ ఈ ఆవుల్ యొక్క ఎబిలిటీస్ జస్ట్ స్మాల్ ఆబ్జెక్ట్స్ మీదే వర్క్ అవుతాయి ఏమో. అంటే తిను చిన్న బుక్స్ ని పెద్దగా చిన్నగా చేయగలదు, కానీ ఆల్రెడీ పెద్దగా ఉన్న బుక్స్ ని చిన్నగా మార్చలేదు అనమాట. ఐ థింక్ ఈ ఆవుల్ యొక్క ఎబిలిటీస్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోల్ చెప్పినట్టు మన చాపర్ ఒకవేళ వెళ్ళి ఆ బుక్స్ ని మాత్రం రీడ్ చేస్తే మనోడి క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం పీక్ లో అవ్వబోతుంది. ఎందుకంటే అవి ఎల్బాఫ్ యొక్క ఏన్షియంట్ మెడికల్ బుక్స్ అన్నమాట. వాటిలో చాలా విషయాలు మన చాపర్ కి తెలియచ్చు. దాంతో మనోడు కొత్త డ్రగ్స్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మన లూఫీ జైంట్స్ యొక్క పిల్లలతో ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. బట్ మనోడు తన స్టైల్లో ఊగుతాడు అన్నమాట. అది చూసి ఆ జైంట్స్ పిల్లలు కూడా భయపడిపోతారు. లిటరల్లీ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఇంకంతే, పిల్లలు ఎక్కడైనా ఏడిస్తే మన నామి వచ్చేసిద్ది. మన నామి వచ్చి లూఫీని తప్ప కొట్టేసిద్ది అన్నమాట. బ్రో మనోడు యోంకో, బట్ స్టిల్ నామి డజంట్ కేర్. కానీ మన లూఫీ వాళ్ళందరికీ చెప్తాడు అన్నమాట, అదేంట్రా మీరు వారియర్స్ రా, అలాంటిది జస్ట్ ఉయ్యాలకే ఏడుస్తున్నారేంటి, మీరందరూ ఇంత పిరుకోల్లా అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్క నుంచి మన సాంజీ కూడా చెప్తాడు, లేదు లూఫీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా లవ్ అండ్ కైండ్నెస్ తో పెరిగారు, వాళ్ళకి వార్స్ గురించి ఏం తెలియదులే అని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే మన సాంజీ గమనిస్తాడు, ఆ పిల్లలు జడ్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏడుస్తూ సాంజీ వైపుకి ఒక క్రీపీ స్మైల్ తో చూస్తారు, జస్ట్ లైక్ మన మొమ్మనుస్కే అన్నమాట. ఇది చూసి మన సాంజీ కూడా అనుకుంటాడు,
అనుకుంటాడు. ఏంట్రా ఎక్కడ చూసినా పిల్లలు ఇలాగే ఉన్నారు ఏంట్రా అని చెప్పి తను అనుకుంటాడు. ఆఖరికి మన లూఫీ కూడా చెప్తాడు అనమాట, ఏంటి ఉసప్ మనం ఇద్దరం ఏదేదో అనుకొని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అలా ఏం లేదేంటి, వాళ్ళలో వారియర్ యొక్క స్పిరిట్ లేదేంటి అని చెప్పి మన లూఫీ కూడా ఇక్కడ కొంచెం సాడ్ అవుతాడు. అండ్ అప్పుడే ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్పి మన కోలన్ నువ్వు నీ గార్డ్ ని డౌన్ చేసావు లూఫీ అని చెప్పి లూఫీ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన లూఫీ సింగిల్ హ్యాండ్లీ ఆ వుడెన్ సార్డ్ ని ఎరగొట్టేస్తాడు. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. ఇంకప్పుడే మన లూఫీ గమ్మును ఎలిఫెంట్ గన్ ని ఉపయోగిస్తాడు. ఆబ్వియస్లీ తనని కొట్టాడు ఎందుకంటే తను స్టిల్ చిన్న పిల్లడు కాబట్టి సైడ్ లో మిస్ చేస్తాడు కావాలని. అండ్ మన లూఫీ చెప్తాడు కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఒకడైనా ఉన్నాడు భయపడకుండా ఫైట్ చేసేవాడని చెప్పి తను అంటాడు. బట్ ఇది మొత్తం చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళు చెప్తారు, యు ఆర్ బ్యాడ్ కోలన్, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు అండ్ వీఆర్ ఆల్సో హేట్ యూ లూఫీ అని చెప్పి వాళ్ళు లూఫీకి కూడా చెప్తారు అనమాట. అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ అసలు మీరంటే మాకు ఇష్టం లేదు అని చెప్పి అంటున్నారు. ఆ మాట విని మన కోలన్ చెప్తాడు, మీరు ఏదైనా అనుకోండి మీలాంటి వీక్లింగ్స్ యొక్క మాటలు నేను పట్టించుకోను అని చెప్పి తను అంటాడు. ఇంకా అక్కడికి మన రిప్లై కూడా వచ్చింది. ఇంకా తను చెప్పిద్ది, కోలన్ నువ్వు ఇలాంటి ఒక సీన్ క్రియేట్ చేయమాక, బట్ నువ్వు చేసిన ఆ ఫస్ట్ అటాక్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంది అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన కోలన్ కూడా చెప్తాడు, థ్యాంక్ యూ మదర్, నేను మీకోసం కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను తినండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మనోళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళు చెప్తారు, ఏంటి నువ్వు రిప్లై యొక్క కొడుకువా, థ్యాంక్ గాడ్ మన రిప్లై తన కొడుకుకైనా వాళ్ళ ఓన్ కల్చర్ ని నేర్పిస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకప్పుడే మన కోలన్ చెప్తాడు, ఇంతకీ మీ ఇద్దరికి తెలుసా మా నాన్న కూడా ఒక హ్యూమన్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత నాకు సాంజికి మన హోల్ కమ్యూనిటీకి అసలు ఏం అర్థం కాల. అసలు హౌ ఇట్స్ పాసిబుల్ బ్రో, మన రిప్లై ఒక జైంట్, వీళ్ళ ఫాదర్ ఒక హ్యూమన్, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది అసలు ఎలా జరిగిందని చెప్పి నేను అనుకున్నా. కానీ అప్పుడే నాకు గుర్తొచ్చింది మన ఓడా సెన్సే ఎందుకు స్టార్టింగ్ లో ఆ ఔల్ ని ఇంట్రడ్యూస్ చేశారో. మేబీ ఈ ఇన్సిడెంట్ ఎంకల ఆ ఔల్ యొక్క హ్యాండ్ ఏమైనా ఉందేమో. బై ద వే బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన రిప్లై చెప్పిద్ది వాళ్ళ హస్బెండ్ టూ మచ్ యంగ్ అన్నమాట. ఆబ్వియస్లీ ఇది మన అందరికి తెలిసిందే, జైంట్స్ చాలా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ ఏజ్ కూడా చాలా ఎక్కువగానే ఉండిద్ది హ్యూమన్స్ తో పోల్చుకుంటే. ఇంకా మన రిప్లై ఇక్కడ చెప్పిద్ది తను వాళ్ళ హస్బెండ్ సరిగ్గా పెళ్లి కూడా చేసుకోలేదన్నమాట. సో పెళ్లి చేసుకోకుండానే ఇది మొత్తం అయిపోయింది. ఇంక ఇక్కడ మన కోలన్ కూడా చెప్తాడు, మా ఫాదర్ ఒక పెద్ద ఫేమస్ పైరట్, ఆయనకి ఈ జైంట్స్ అన్న భయం లేదు, హీ ఈజ్ సో స్ట్రాంగ్ అని చెప్పి తను అంటాడు. బట్ వాళ్ళ ఫాదర్ యొక్క నేమ్ మనకి చెప్పలేదు కానీ మనకు ఒక మిస్టీరియస్ ఫోటోని చూపించారు కదా మనకి స్టార్టింగ్ లో ఎల్బఫ్కి వచ్చేటప్పుడు. మేబీ తనే వీళ్ళ ఫాదర్ అని అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఓల్డ్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మన స్ట్రా హెడ్స్ కూడా మిగిలిన స్ట్రా హెడ్స్ ని చూడడానికి వచ్చేసారు అనమాట. ఇక్కడ మన లూఫీ అన్ని బుక్స్ ని చూసి మళ్ళీ మనోడు షాక్ అయిపోతాడు. కానీ మన రాబిన్ చెప్పిద్ది అనమాట, లూఫీ నువ్వు ఇప్పుడు పార్టీకి వెళ్ళిపో, నేను రాత్రి డిన్నర్ కి జాయిన్ అవుతానని చెప్పి తను అనిద్ది. ఎందుకంటే తను సోల్ తో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. ఇంక ఇక్కడ వేగపంక్ లిలిత్ కూడా చెప్పిద్ది, నేను ఒక పర్మిట్ కోసం వెళ్తున్నాను, ఇక్కడ ల్యాబ్ కట్టాలి కదా, సో దానికోసం నాకు ఒక పర్మిషన్ కావాలని చెప్పి తను అనిద్ది. దీని తర్వాత మన ఫ్రాంకీ చెప్తాడు, నేను కూడా వెళ్ళి ఆడమ్ ట్రీని చూద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే దాంతోనే కదా మన షిప్ ని తయారు చేసింది, సో నేను ఒకసారి వెళ్ళి చూడాలని చెప్పి తను అంటాడు. బట్ ఇక్కడే మన సోల్ చెప్తాడు అనమాట, ఆడమ్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి వేరే వేరే ప్లేసెస్ లో, కానీ అన్నిటికన్నా పాత ఆడమ్ ట్రీ ఈ ఎల్బఫ్ లోనే ఉంది అని చెప్పి తను అంటాడు. పైగా మన జెడ్ మిగతా స్ట్రా హెడ్స్ కోసం కూడా కొన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేసింది అనమాట. అవే ప్రస్తుతం మన స్ట్రా హెడ్స్ కి ఇచ్చిద్ది. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. మనోళ్ళందరూ వాళ్ళ యొక్క ఎల్బఫ్ లుక్ లో అయితే ఉన్నారు. నాకైతే మన రాబిన్ ది జింబే యొక్క లుక్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఎవరి లుక్ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఆ ఇంటూరియర్స్ దగ్గరికి వెళ్ళిద్ది. ప్రస్తుతం ఆ ఇంటూరియర్స్ దగ్గరికి ఇద్దరు జాయింట్స్ వచ్చి అడుగుతారనమాట, మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, దేనికి వచ్చారని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఆ మాట విని ఈ అమ్మాయి చెప్పిద్ది, మేము లోకి అనబడే వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాం, ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా, తెలిస్తే ఎక్కడున్నాడో చెప్పగలవా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా జాయింట్స్ కూడా చెప్తారు, నువ్వు అడగంగానే మేము ఎందుకు చెప్పాలి, అసలు ఇవాళ మా పొజిషన్ ఇలా ఉందంటే అది వాడి వల్లే మా కింగ్ చెడిపోయాడు, వాడి వల్ల ఇప్పుడు ఈ క్యాసిల్ ఇంత ఎంటీగా మారిపోయింది. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి వాడి గురించి అడగంగానే నేను ఎలా చెప్తా, ఒకవేళ మీరు వాడికి హెల్ప్ చేస్తే వాడి ఇక్కడ నుంచి పారిపోతే అప్పుడు ఎవరికి నష్టం, మాకు, అందుకనే వాడి గురించి నేను మీకేం చెప్పనని చెప్పి వాళ్ళు అంటారు. దాంతో ఆ మిస్టీరియస్ లేడీ చెప్పిద్ది, మీతో మాట్లాడిన టైం వేస్ట్ అయ్యిందని చెప్పి తను జస్ట్ అలా కింద తన చేయి పెట్టి మళ్ళీ తీసిద్ది, అంతే. దాంతో ముందున్న ఆ జైంట్ పడిపోతాడు. సో లిటరలీ ఇది చూసిన తర్వాత ఎవరికి ఏం అర్థం కాల, ఎందుకంటే అక్కడ తను ఏం చేయలేదు బ్రో, ఏం చేయకుండానే ముందున్న జైంట్ అలా పడిపోయాడు.
పోయాడు. అసలు ఇది ఎలాంటి పవర్, అసలు ఇది ఎలాంటి డెవిల్ ఫ్రూట్ ఎవరికి తెలీదు. ఇంకా చాలా మంది దీన్ని మ్యాజిక్ అని అంటున్నారు, కానీ నాకు తెలిసి ఇది మ్యాజిక్ అయితే కాదు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆ జైంట్ దగ్గర అసలు అంతగా బ్యాండేజ్లు ఏం లేవు, కానీ తను కింద పడిపోయినప్పుడు చాలా బ్యాండేజ్లు ఉన్నాయి. ఇంకా తను చెప్తాడు కూడా, ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్, ఐ కెనాట్ హ్యాండిల్, నేను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తను అంటాడు. మేబీ ఇది సమ్ కైండ్ ఆఫ్ డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ ఈ మిస్టీరియస్ లేడీ చెప్పిద్ది, నేను ఇందాక నుంచి నేను రిక్వెస్ట్ అయితే చేయట్లా, నేను నీకు ఆర్డర్ ఇస్తున్నా, ఆ లోకి ఎక్కడున్నాడో మాకు చెప్పు అని చెప్పి వీళ్ళు అడుగుతారు. కానీ దీని తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ ఓన్లీ చూపిస్తారు. ప్రస్తుతం మన స్ట్రాహెడ్స్ అందరూ ఇక్కడ పార్టీ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ బాగా తింటూ ఉంటారు. ఇంక ఇక్కడ ఒక రీయూనియన్ కూడా అయ్యిద్ది. అదే గైస్, సబాబోడి ఆర్క్ లో ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని మన లూఫీ కొడతాడు కదా, ఆ టైంలోనే ఒక జైంట్ ని కూడా అక్కడ ఆప్షన్ లో అమ్ముతూ ఉంటారు. కానీ మన లూఫీ అలా కొట్టడం వల్ల ఈ జైంట్ కి ఒక పారిపోయే ఛాన్స్ దక్కింది. సో అలా తను పారిపోయి తిరిగి ఎల్బఫ్ కి వచ్చిండు. సో ఫైనల్లీ ఇప్పుడు హజరుద్దీన్ వల్ల మళ్ళీ తను లూఫీని కలిసే ఛాన్స్ దానికి దక్కింది. ఇంక ఇక్కడ మన థాన్సన్ లూఫీకి థ్యాంక్ యూ కూడా చెప్తాడు, నీ వల్లే నేను అప్పుడు అలా పారిపోయా, సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాతే మన ఎల్డర్ జనుత్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది, ఫస్ట్ ఇద్దరు ఉండేవారు, కానీ మన బిగ్ మామ్ ఒకరిని చంపేసింది, అందుకనే ప్రస్తుతం ఒకడు మాత్రమే బెతుకున్నాడు. కానీ ఆ ఓల్డ్ జైంట్ ని చూసి మన లూఫీ మాత్రం షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ జైంట్ యొక్క హెడ్ లో లిటరలీ ఒక పెద్ద కత్తియే ఉంది, అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ జైంట్ చెప్తాడు, ఐ ఆమ్ సో లక్కీ, ఇది ఇలా జరిగినా సరే నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఇప్పుడు ఈ కత్తి నా హెల్మెట్ లో ఒక పార్ట్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. అండ్ షార్ట్ అవుట్ టు విజయ్ బ్రో, ప్రీవియస్ వీడియోలో మీ కామెంట్ చూసిన తర్వాత బ్రో నాకైతే ఆ థిరీ బాగా నచ్చింది, అందుకని వీడియోలో షార్ట్ అవుట్ ఇస్తున్నా. అండ్ నేను ఒక థిరీ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా, కుదిరితే ఇంకెవరి దగ్గర అయినా మస్త్ థిరీస్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ ఇయర్ ఒక క్రేజీ థిరీ వీడియో వచ్చింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది, నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే, మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై.